శేఖర్ అన్న, మేము ఏ రోజు కూడా అనలేదు. అట్లా అన్నుంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించిండ్రు సార్. ఈ రోజు మా ప్రజారాజ్యం నుంచి ఎలక్ట్ అయిన ఈరవర్తి అనిల్ మా క్యాండిడేటే సార్, మా ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఈ ప్రజాస్వామ్యం లేకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీకి మేము అవకాశం ఇవ్వకపోయేది. ఏ విధంగా చిరంజీవి గారు ఆ రోజు చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయ్యి స్వేచ్ఛగా సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సార్. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు సార్. దయచేసి స్వేచ్ఛ స్వభావం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన పార్టీ తెలంగాణ రాష్ట్రం. అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇంకా 10 పార్టీలు పెట్టినా కానీ కూడా మాకు భయం, ఆర్భాటం, హంగులు అవసరం లేదు. మేము ప్రజల వైపు ఉంటాం. రాబోయే రోజులలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాకెవరితో కూడా భయం లేదు, ఆరాటం లేదు, ఆవేశం కూడా లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం సార్. పార్టీ పెట్టండి, ప్రజాస్వామ్యం మీద కొట్టండి, ప్రజల మీద కొట్లాడండి. మీరు దేశ పౌరులు, మా రాష్ట్రానికి సంబంధించిన మంచి స్టార్ హీరో, సినిమా హీరో, మేము స్వాగతిస్తాం. రండి,